హాయ్ హలో. నేను ఇప్పుడు రైస్లోకి టిఫిన్స్లోకి ఉపయోగపడే ఒక పొడి చూపించబోతున్నానండి. చూద్దాం రండి. ధనియాల పొడి అనుకుంటున్నారా? కాదండి. కరివేపాకు పొడి అనుకుంటున్నారా? ఇది కాదండి. ఏంటి ధనియాలు కాదు, కరివేపాకు కాదు, ఏంటి నెయ్యి చూపిస్తుంది అనుకుంటున్నారా? నెయ్యితో పొడి ఎలాగా అవుతుంది అనుకుంటున్నారా? ఇది కాదండి. ఈ నెయ్యి మరిగితే వచ్చిన ఈ పొడితో మనం కారపొడి చేసుకుంటున్నామండి. ఇప్పుడు చూడండి. పొడి ఎంత పొడి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? పాలలోంచి వచ్చిన మేగడిని ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజుల తర్వాత డైరెక్ట్గా ఇంకా మజ్జిగ అది చిలకకుండా వెన్న తీయకుండా డైరెక్ట్గా పాల మేగడిని గిన్నెలో వేసి మరిగించేసానండి. మరిగితే నెయ్యికి నెయ్యి, పొడికి పొడి వచ్చిందండి. రోజు ఈ పాలలోంచి వచ్చిన మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి మనం మజ్జిగ చేసి వెన్న తీసి చేసిన నెయ్యిలో ఇంత పొడి రాదండి. నాకు పొడి కావాలని నేను ఇలా చేశానండి. ఇది అందరూ కారపొడిలో నెయ్యి వేసుకొని తింటారు, కానీ నేను నెయ్యి పొడితో కారపొడి చేస్తానండి. ఈ పొడితో ఇప్పుడు కారపొడి చేస్తానండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగపడే పొడి అండి ఇది. ఈ పొడికి కావాల్సినవి ఇవేనండి: ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వేరుశెనగ గుళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు అండి, ఆయిల్. మూకుడు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఈ వేరుశెనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత అప్పుడు పోపులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు అండి, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పొడి పొడిగా ఉండాలి, ఇంకా బాగా మెత్తగా నలిగిపోకూడదు. ఇప్పుడు ఇందులో నెయ్యి పొడి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉన్న నెయ్యి పొడి రెడీ అయిపోయిందండి. ఏంటి పొడి అంటున్నారు, ఇలా ముద్దగా ఉందనుకుంటున్నారా? ఇది మిక్సీ జార్ వేడెక్కుద్ది కదండి, ఆ వేడికి నెయ్యి కరిగి ముద్ద కట్టిందండి. కాసేపు ఇలా ప్లేట్లో వేస్తే పొడి అయిపోద్దండి. పొడి అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. మనం ఎప్పుడు టేస్టే చూడకూడదు, మన ఆరోగ్యం కూడా చూసుకోవాలండి. అందుకని టేస్ట్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, రెండు కలిసి ఉంటేనే కదా బాగుంటుంది. టేస్ట్ చూసుకొని తింటే ఆరోగ్యాలు చెడిపోయే పదార్థాలు చాలా ఉంటాయండి. చూడండి పొడి. ఈ పొడి తీసుకొని గాజు జాడీలో పెట్టుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఇది
ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. ఇందులో ఉన్నది నెయ్యే కదండి. చూసారు కదండి, ఈ నెయ్యి పొడి ఎలా తయారు చేయాలో మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.